టీడీపీకి అత్యంత కీలకమైన మహానాడును ఈ ఏడాది ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక శ్రీకాకుళంలో ఇప్పటికే దీనిపై ఏర్పాట్లు కూడా ముమ్మరం చేస్తున్నారు. ఈ దఫా 3 నుంచి 5 లక్షల మంది వరకు కార్యకర్తలు వస్తారన్న అంచనాలున్నాయి. దీంతో ఈ రేంజ్ లోనే ఏర్పాట్లు కూడా ముమ్మరం చేస్తున్నారు. శ్రీకాకుళంలో మహానాడును నిర్వహించేందుకు 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడం, ఇతర జిల్లాలతో పోల్చుకుంటే ఉత్తరాంధ్రలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఇక్కడ మరింత బలపడేందుకు అవకాశం ఉంటుందని పార్టీ అంచనా వేసింది. యువతకు ప్రాధాన్యం. ఉత్తరాంధ్రలో జనాభా లెక్కల ప్రకారం యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ దఫా ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం ఇచ్చారు. 2027లో మళ్లీ గుంటూరులోనూ, 2028లో సీమలోనూ నిర్వహించేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. అభివృద్ధి పరంగా ఉత్తరాంధ్రకు ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రాధాన్యం దక్కింది. భోగాపురం విమానాశ్రయంతో పాటు శ్రీకాకుళంలోని ఉద్దానంలో కిడ్నీ వైద్యశాలల ఏర్పాటు, విశాఖలో ఐటీ సహా డేటా కేంద్రాలు వంటివి విరివిగా వస్తున్నాయి. ఈ అభివృద్ధిని చాటి చెప్పేందుకు కూడా మహానాడును వేదికగా చేసుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఈ 3 కారణాలతోనే శ్రీకాకుళంలో మహానాడుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.